రాజకీయాల్లో విలువలతో కూడుకున్న రాజకీయాలు చేయాలి ఎవరైనా సరే. మరీ ముఖ్యంగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది అనేసి మనల్ని ఆదర్శంగా తీసుకోవాలి ఎవరైనా సరే. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా తయారైనాయంటే చదువుకున్న వాళ్ళే మూర్ఖుల్లా ప్రవర్తిస్తుంది. విలువలు లేవు, వ్యక్తిత్వాలు లేవు. వాళ్ళకి కావాల్సింది ఒకటే, రాజకీయం కావాలి. శవం దొరికితే చాలు, ఏ విధంగా బురద జల్లుతాం, ఏ విధంగా రాజకీయంగా వాడుకుందాం అనే విధంగా ప్రవర్తిస్తున్నారు. రేపు పొద్దున్న వచ్చే యువతకు మనం ఏ విధంగా మనం ఆదర్శంగా ఉంటాం చెప్పండి. నిజంగా దాంట్లో తప్పు జరిగింటే మాట్లాడండి. ఖచ్చితంగా తప్పు లేకనే కులాలను రెచ్చగొట్టడం, కుటుంబాన్ని రెచ్చగొట్టడం, చిన్నాభిన్నం చేయడం, మీరు రాజకీయంగా ఏదో ఒకటి పబ్బం గడుపుకోవాలని చూడడం ఏంటిది? కళ్యాణదుర్గంలో ఎప్పుడైనా ఇటువంటివి చూసామా? తలారి రంగయ్య గారు వచ్చిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా మనం గమనించండి. నిన్న ఆయన ఒక మాట మాట్లాడాడు, వెనకళ్ళ విషయం మాట్లాడాడు, బోయ ఆనంద్ అని. మరి బోయ ఆనంద్ విషయంలో కానీ ఆ రోజు ఏం జరిగిందనే విషయాలు కానీ మేము కానీ విచారించాం. మాకు వాస్తవంగా అది ఆత్మహత్య పలానా దగ్గర ఇది జరిగిందనేసి మేము కానీ సోషల్ మీడియాలో కావచ్చు చూసిన తర్వాతనే మాకు తెలిసింది. మేము కానీ అది ఆత్మహత్యగానే ఇప్పటి వరకు అనుకుంటున్నాం. నైట్గా డిఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా సంబంధం లేని వ్యక్తి గురించి ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం అయినంత మాత్రాన ఎమ్మెల్యేలకు సంబంధమా? మళ్ళీ బోయస్ రామిని వాల్మీకి సామాజిక వర్గం, నేను వాల్మీకి సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తినే. అమ్మాయి ఏదో అపోహపడి చిన్న సంఘటన జరిగితేనే నువ్వు ఈ రోజు వరకు ఏంది అమ్మాయి శ్రావణి మాట్లాడింది వాళ్ళు అని మాట్లాడుతున్నావి. అసలు సంబంధం లేదని కుటుంబ సభ్యులకు తెలుసు. అమ్మాయి చిన్న అమ్మాయి, అవగాహన లేక చిన్నగా పొరపాటు పడింది. దాన్నే నువ్వు చేస్తున్నావు రాజకీయం. మరి సంబంధం లేని వ్యక్తులు అనవసరం కేవలం ఒక సామాజిక వర్గానికి ఎమ్మెల్యే గారు సామాజిక వర్గం అయినంత మాత్రాన ఎమ్మెల్యే గారికి ఆపాదించండి. అంటే వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? విచారించండి. నేను ఆల్రెడీ డిఎస్పీ గారు క్లారిటీ ఇచ్చారు. ఇంకా మీకు ఏమైనా ఉంటే అనుమానాలు ఇంకా చేయండి నిష్పక్షపాతంగా. మేము కానీ డిమాండ్ చేస్తున్నాం. ఒక వాల్మీకి సామాజిక తరఫున ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా మా పార్టీ కానీ దానిపైన దృష్టి పెడతారు, మా ఎమ్మెల్యే గారు దృష్టి పెడతారు. 100కి 100 అది ఆత్మహత్య కాదు, హత్య అంటే నిందితులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. దాంట్లో అనుమానం లేదే. దీంట్లో కేవలం ఆ కులము ఈ కులమని కాదే. పొరపాటున శ్రావణిది నాది కనుక వేరే కులం అయితే నువ్వు ఇంకా ఇంత మీద రాజకీయం చేసేవాడివి. ఒకటే కులమే అయినా కానీ నువ్వు ఇంత రాజకీయం చేస్తున్నావే. నా దగ్గర ఈరోజు సాక్ష్యాధారాలు అన్నీ ఉన్నాయి, కుటుంబాలకు సభ్యులకు వాస్తవాలు తెలుసు కాబట్టి నువ్వు ఇంత రాజకీయం చేస్తున్నావే. పొరపాటున శ్రావణిది నాది వేరే సామాజిక వర్గం ఏంటంటే నువ్వు ఇంకా వదిలే వ్యక్తివే. ఇంకా నువ్వు ఎంత కావాలంటే అంత కుల రాజకీయానికి వాడుకోవా? ఇది చాలదా? నీ బుద్ధి ఎటువంటిది అన్నదానికి నిదర్శనం. కళ్యాణదుర్గం ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. కళ్యాణదుర్గంలో మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు మనం కని ఎరగని రీతిలో ఒక మంచి నాయకుడు వచ్చి అభివృద్ధి చేస్తున్నాడు. అభివృద్ధి జరుగుతూ ఉంది. కానీ ఇటువంటి అభివృద్ధి కంటిన్యూ అయితే కనుక తన స్థాయిలో ఎక్కడా కానీ ఢీకొట్టే పరిస్థితిలో లేడు అనుకుని రంగయ్య ఏ విధంగా తనకి బురద అంటించాలి అని ప్రతిసారి మీరు చూస్తున్నారు. ఆయన మాట్లాడే మాటలు కావచ్చు, భాష కావచ్చు, ఒక గ్రూప్ 1 ఆఫీసర్గా మాట్లాడాల్సిన మాటలేనా? మీరే ఆలోచన చేయండి. ఆయన మీద బురద జల్లి ఏదో విధంగా ఆయన్ని మానసికంగా ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ అడ్డుకోవాలన్న కుట్ర తప్ప ఇంకొకటి కాదు. దానికి కులాన్ని రెచ్చగొట్టాలని చెప్పేసి ఈరోజు కుల రాజకీయానికి తెరలేపాడు. మరి ఎక్కడో ఉన్న ఎమ్మెల్యే గారికి ఎట్లా తెలుస్తుంది? ఏ విషయాలైనా సరే, ఏ ఇష్యూ జరిగినా కళ్యాణదుర్గంలోన ఎమ్మెల్యే గారికి ఆపాదించడం అలవాటైపోయింది. నాకు ఒక చిన్న అనుమానం వచ్చింది నిన్న రంగయ్య మాట్లాడే చూసి. భవిష్యత్తులో ఎక్కడైనా యాక్సిడెంటల్గా ఏదైనా మనిషి జరిగి హాస్పిటల్లోకి నడిపి చావు బ్రతుకుల్లో ఉంటే కన్నా అక్కడికి కానీ పోయి సురేంద్ర బాబు గారే చేయించారని చెప్పేసి చెప్పు అనే పరిస్థితికి వస్తుందేమో భవిష్యత్తులో కళ్యాణదుర్గంలోన రాజకీయాల్లో అని నాకైతే కన్నా అనుమానం వచ్చింది. నేను ఆయన మాట్లాడే మాటలు చూస్తుంటే భవిష్యత్తులో ఇది జరిగిన ఆశ్చర్యం ఏం లేదేమో. ఎందుకంటే ఆయన కేవలం శవ రాజకీయాలు చేయడానికే వచ్చారు. రంగయ్య గారు అంటే మాకు కానీ ఒకప్పుడు ఆయన ఎంపీగా ఉంటే ఇక్కడ కళ్యాణదుర్గం రాలేకపోతా అంటే ఏమో అనుకున్నావు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందే దూరపు కొండలు నునుపు అని. దగ్గరకు వచ్చినాక తెలిసింది విశ్వరూపం ఏంటి, అసలు నిజ స్వరూపం అని. ఆ రోజు ఉషశ్రీ చరణ్ మంత్రి అయిన తర్వాత కళ్యాణదుర్గంకి వచ్చినప్పుడు వాళ్ళు ఒక అమ్మాయి హాస్పిటల్కి తీసుకురావాలి, బాగలేక హాస్పిటల్కి తీసుకొస్తా అంటే అమ్మాయి టైం లేట్ కావడం వల్ల చనిపోయింది. అది బాగా ఇష్యూ అయింది. మళ్ళీ ఆ రోజు తలారి రంగయ్య గారికి కంటికి కనబడలేదా? వచ్చి పరామర్శించాడా వాళ్ళ కుటుంబ సభ్యులు? ఆ రోజు మాట్లాడా మీటింగ్లో? దళిత సామాజిక వర్గానికి సంబంధించిన అమ్మాయి
ఏంటిది? మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. మీకొక న్యాయం మాకొక న్యాయం కాదు. ఇంకా నిన్న మీరు మాట్లాడిన ఇష్యూస్ చాలా ఉన్నాయి. దానిపైన కానీ వాస్తవాలు మీ ముందుకు వస్తాయి. ప్రతి ఒక్కటి మేము అనవసరంగా మాట్లాడాం. వాస్తవాలు ఉంటాయి. ఏమంటే వడ్డే కాలనీలో చంద్రకళ అనే అమ్మాయి ఇష్యూ మీరు మాట్లాడారు. అది జరిగిండేది వేరే. 2 కుటుంబాల మధ్య గొడవ. అది జరిగి సంవత్సరం పైన అయింది. అయినా కూడా కుటుంబాలకి మహిళలకు సంబంధించిన అంశాలు కాబట్టి మేము ఎక్కడ దాన్ని బయటకు ప్రస్తావించలేదు. నువ్వు మాట్లాడినా మేము గౌరవిస్తున్నాం. విలువలతో రాజకీయం చేస్తున్నాం. నిజంగా రాజకీయమే చేయాలనుకుంటే వాస్తవంగా అక్కడ ఏం జరిగింది అనేసి ఒక్కసారిగా ఆ కుటుంబాలని, ఆ వార్డులో ఉన్న ప్రజల్ని మీడియా ముందుకు తెస్తే తలదించుకుంటావు రంగయ్య గారు. మీరు జరిగింది కానీ మానవతా దృక్పథంతో ఆ వార్డులో వడ్డే కాలనీలో చంద్రకళకు సంబంధించిన కుల పెద్దలు, వాళ్ళ బంధువులు అందరూ కూర్చొని అమ్మాయి సరే మంచి వచ్చి జరిగిపోయింది, ఆవేశంలో చేసుకుని ఏదో తాగిందని చెప్పేసి వాళ్ళందరూ కలిసి ఆ రోజు 3.5 లక్షల రూపాయలు అమ్మాయికి ఇచ్చారు ఈ హాస్పిటల్కి ట్రీట్మెంట్కి. ఇది వాస్తవం కాదా? కనుక్కోండి. వాస్తవం కాదా? ఒకవేళ కుటుంబ సభ్యులు అని చెప్పేసి వీడియోలు ఫోటోలు అవి కాదు తీసుకునేది. అమ్మాయికి డబ్బులు చేరలేదు. కుటుంబ సభ్యులను అడగండి. చేరలేదంటే ధర్మస్థలంకి వస్తావా, కాణిపాకంకి వస్తారా? లేదంటే అదే టీ సర్కిల్లోనే మొత్తం ఆ కుటుంబ సభ్యులు వీళ్ళు ఎవరైతే డబ్బులు ఇచ్చారో వీళ్ళు మొత్తం పాల బిందులు పెట్టుకుని వాళ్ళు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. 3.5 లక్షల రూపాయలు అమ్మాయి హాస్పిటల్కి ట్రీట్మెంట్కి వాళ్ళు సహాయం చేశారు. వాళ్ళ కుల పెద్దలు ఎవరైతే ఉన్నారో వడ్డే కాలనీకి సంబంధించి వాళ్ళందరూ సమస్యలు జరిగింది. అయినా మేము ఎక్కడ బయటకు దాని గురించి మాట్లాడలేదు. ఈరోజు ఇష్యూ కానీ ఎందుకు బయటకు వచ్చింది? నువ్వు ఎవరు ఎన్ఆర్ఐలు తీసుకొని వచ్చి 2,20,000 రూపాయలు ఇచ్చినా ఉన్నావు. నువ్వు ఎప్పుడు వచ్చావు నువ్వు? సంఘటన జరిగినాక 10-15 రోజుల లోపలే ఆడవాళ్ళు గొడవలు ఆ ఇష్యూ జరిగితే వాళ్ళు కానీ బేల్దార్ పని చేసుకుంటుండే వాళ్ళు, అంతా కూలి పని చేసుకునే వాళ్ళే. ఎవరు వాడు ఉన్న డబ్బున్న వాళ్ళు కాదు. అయినా కూడా అప్పో సొప్పో చేసి ప్రాణం నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళు 3.5 లక్షల రూపాయలు ఇచ్చారు. నువ్వు వచ్చి 2,20,000 రూపాయలు ఇచ్చి రాజకీయం చేస్తావా? ఇంత నీచమైన బుద్ధి అనేది, ఇంత నీచంగా దిగజారుతాం అనేసి మేమైతే అనుకోలేదు. వాల్మీకి సామాజిక వర్గంలో ఇంత నీచమైన వ్యక్తి ఉన్నాడా అనేసి మేమైతే ఊహించలేదు. వీలైతే సాయం కుటుంబాల మధ్య కలహాలు ఉంటాయి. ఉన్నప్పుడు ఏదైనా ఉంటే సర్దు చెప్పు. అంతేగాని నీ స్వలాభం కోసం కుటుంబాలని బజారు కీడ్చి వాళ్ళని ఇంకా మానసికంగా వేధించవద్దనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా సురేంద్రబాబు గారు కులాలకు మతాలకు అందరికీ నేనంటా అనేది ఆ కుల మతాలకు అతీతంగా ఆయన అందరినీ చేరదీస్తున్నాడే. ఏ ఒక్క సామాజిక వర్గానికి అదే అన్ని సామాజిక వర్గాలు ఓట్లేస్తే తను ఎమ్మెల్యేగా అయినాడనేసి ఎన్నో సందర్భాల్లో చెప్తున్నాడు. నేను నిన్న ఆయన గమనించింది ఏమంటే వాల్మీకులందరూ కలిసి గొంచుకాడు అని ఓట్లేసినాడు, మా సామాజిక వర్గం దాడులు జరుగుతున్నాయన్నారు. నాకు చిన్న అనుమానం వస్తుంది. వాల్మీకులందరూ కలిసి టీడీపీకి ఓట్లేసినారనే నీ కక్ష సాధింపు దానికైనా నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? నీ అసూయ అక్కసు వెలుగక్కుతున్నావు నువ్వు వాల్మీకుల పైన. నీ మాటల్లోనే అర్థమవుతా ఉంది అది. అంటే నీకు ఓట్లు వేయలేదనే? నీకు ఓట్లు వేయకనే ఈరోజు ఈ పరిస్థితి ఉంది. పొరపాటున నీకు ఓట్లు వేసింటే మా పరిస్థితి ఊహించుకుంటేనే ఆచమ్యగోచరంగా ఉంది మాకు పరిస్థితి. కాబట్టి కళ్యాణదుర్గంలో గతంలో లేని వాతావరణాన్ని మీరు కల్పిస్తున్నారు. గతంలో రాబందులు అంటే ఎలా ఉండేటివో మనం చూసాం. కానీ ఈరోజు రాబందుల రాజకీయ రంగయ్య చేస్తున్న శివ రాజకీయాలు కానీ మనం చూస్తున్నాము ఈరోజు. కాబట్టి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, వాస్తవాలు తెలుసుకోండి. కళ్యాణదుర్గంలో గతంలో ఏ విధంగా ఉండేది 5 సంవత్సరాల గత ఎలక్షన్స్ ముందు 2024 ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, ఇవన్నీ ఓర్చుకోలేని వాళ్ళు ఏ విధంగా శివ రాజకీయాలు చేస్తున్నారు, కుల రాజకీయాలు చేస్తున్నారు అన్నదానికి ఈ ఒక్క సంఘటన చాలదా నిదర్శనం అనేసి ఈ విధంగా కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, మీడియా మిత్రులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, కళ్యాణదుర్గం సురేంద్రబాబు గారు బాగా డెవలప్ చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని పూర్తి స్థాయిలో కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆయన ఎంత బాగా ఉంటే కళ్యాణదుర్గం నియోజకవర్గం కానీ అంత అభివృద్ధి చెందుతుంది. ఖచ్చితంగా బీటీపీకి అన్నిటికన్నా ముఖ్యంగా బీటీపీకి నీళ్లు వస్తాయి, 114 చెరువులకు నీళ్లు వస్తాయి. కాబట్టి ఆయన మీద లేనిపోని ఆరోపణలు చేసి ఏదో విధంగా అడ్డగించాలని చూస్తున్నారు. వాస్తవాలు తెలుసుకోండి. ఇక నుంచి ప్రతి విషయం పైన కూలంకుషంగా ఏదైనా సరే జరిగినప్పుడు రంగయ్య మాట్లాడే ప్రతి మాటకి ఆధారాలతో సహా
ఎవిడెన్స్తో పాటు నేనే మీ ముందుకు వచ్చి ప్రతి ఒక్క దానికి నేను సమాధానం చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాననేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వచ్చి ఎమ్మెల్యే సార్ కూడా వచ్చి భరోసా కింద 2 లక్షలు ఇచ్చి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాము. ఆ పాప భవిష్యత్తు గురించి నేను పట్టించుకుంటాను. ఎంత చదువునా కానీ నేనే చూసుకుంటాను. ఏ సమస్య వచ్చినా కూడా దగ్గరుండే నేనే చూసుకుంటాను. ఏం బాధపడలేదు. భరోసా ఇచ్చినారు కానీ వాళ్ళు ఇప్పుడు 2 లక్షలకు బయటకు వచ్చి మాట్లాడి మేము చూసుకుంటాము అని అన్నారంట. మాకు పాప చనిపోయిన బయటకు వచ్చి మేము ఎక్కడ పోలేదు సార్. వచ్చి శవరాజకీయాలు చేస్తున్నారు. లక్షలకు రూపాయలు అమ్మడానికి పదే తిన్నారు. వాళ్ళు శవరాజకీయాలు ఆడుతున్నారు. వాళ్ళు పదే చెప్పాలని చెప్తే మేము కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్ పోయి ఆడిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నాం. మా సేవలతో కూడా వాళ్ళు శవరాజకీయం చేస్తున్నారు. మాకు పదే వాళ్ళ నాయకులు వాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఇంటే క్యాప్చర్ చేస్తున్నారు. ఇది అంటున్నారు మమ్మల్ని. వాళ్ళ నాయకులు వచ్చి లొంగిపోయినారు, చేతులు పున్నారు. వాళ్ళు వచ్చి మీకు పదే వాళ్ళు ఇదే మాట చెప్తే వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందరికే పోయి మేము కూడా ఆత్మహత్య చేసుకుని మా సేవలతో కూడా రాజకీయం చేసుకుంటారు. మీరేం చెప్పాలనుకున్నారు? అవును సార్, మీరేం చెప్పాలనుకున్నారు? ఇవన్నీ వాడొద్దని సార్. పదే మీరు ఇవన్నీ అనుకుంటుంటే మేము కూడా ఆత్మహత్య చేసుకునే రెడీ ఉన్నాం. మేము కూడా పథకాలు ఆడపిల్లకి కానీ నా కూతురు జరిగినట్లు జరుగుతుంది సార్. దయచేసి ఇంకోసారి చెప్తున్నాను, ఈ విషయం మాకు మమ్మల్ని మా కూతుర్ని రాజకీయాలకు వాడొద్దండి. ఇది మీరు పదే చేసుకుంటే ఖచ్చితంగా అంటే మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాము. మీ ఆఫీస్ ముందరికి వచ్చి ఆత్మహత్య చేసుకుంటాం సార్. మేము కూడా మా సేవలతో పాటు మీరు కూడా రాజకీయం చేసుకోండి. మీకు మీ నాయకులు కూడా చెప్తున్నాం. పదే బజార్లోన యాజిక్ పేట మమ్మల్ని లోకారగా చూస్తున్నారు అనేసి మాట్లాడుతున్నారు.